బెంగాల్లో ఎన్నికల సంఘం గత 2 రోజుల నుంచి కూడా సీరియస్గా దృష్టి సారించింది కేంద్ర బలగాలతో పేలుడు పదార్థాలు. ఎందుకంటే మొన్నటిసారి జరిగినటువంటి పోలింగ్ వీళ్ళు ఊహించలేదు. హింసాత్మక సంఘటనలకి తెగించినా కూడా కంట్రోల్ చేసుకొచ్చారు. బట్ ఈ దఫా చాలా ప్రమాదకరమైన అడుగులు వేస్తారని వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ సమాచారాల మేరకు బాంబు పేలుడు పదార్థాల మీద సీరియస్గా దృష్టి సారించమని ఎన్ఐఏతో పాటుగా భద్రతా సంస్థలు అందరికీ కలిపి సూచించింది. దాంతో ఓవరాల్గా అనేక చోట్ల పేలుడు సామాగ్రిని పట్టుకున్నారు. యాక్చువల్గా ఏప్రిల్ నెలలోనే బెంగాల్లో ఎన్ఐఏ కానీ భద్రతా సంస్థలు కానీ స్వాధీనం చేసుకున్నది ఎంతో తెలుసా? 100 క్రూడ్ బాంబ్స్, ముడి బాంబులు, 79 బాంబుల వంటి వస్తువులు, 5 కిలోల గన్ పౌడర్, అట్లాగే 1.61 కిలోల గంధకం, 1000 పొటాషియం నైట్రేట్ ప్యాకెట్లు. ఏప్రిల్ 20న ఎస్టీపీ వీటిని అడ్డుకుంది. ఏకంగా 16,000 కిలోల అమ్మోనియం నైట్రేట్ సరిహద్దు రాష్ట్రమైన బెంగాల్లో దొరికినటువంటి ఇవి అత్యంత సంచలనాత్మకమైనటువంటి అంశం.